ప్రియమైన సహోదరి సహోదర లెక్కపలేని బిడ్డలారా, ప్రభువునందు ఈ ఉదయ కాలంలో ఆయన మన కలుసుకుంట కోసం మనకు అనుభవించిన మంచి సమయం. దేవుడు మన ప్రేమించిన వాడు. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, మీ పరిశుద్ధ పాదముల కొందనాలు చేస్తున్నా. మీరు పరిశుద్ధులు 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 కదా. మీ మహాకృపను పెట్టి పెరుగుతండి. మా జీవితంలో మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకు కొందనాలు. మీరు మా మధ్యకు వచ్చినందుకు కొందనాలు. మీరు మాతో ఉన్న దేవుడు గనుక ఈ సమయపోతండి వాకుతో మాతో ముచ్చులు మమ్మల్ని బలపరచని యేసుక్రీస్తు మనం ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదర, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క కటాక్షం మనపై ఉంచి మరొక నూతన దినము లేక ఈ దినము ఆనాడు క్రీస్తు సమాధి నుంచి తెలియలేసిన ఈ ఆదివార దినమును ప్రభు యొక్క నామమును బట్టి మరి దేవుడు మనతో సెలవిచ్చే మాటను బట్టి ఆశతో ప్రభు మాట కోసం ఎదురుస్తున్నప్పుడు మనల్ని ఆదరించకని ఇష్టపడుతున్న వాడు. దేవుని సన్నిధిని, దేవుని కటాక్షను మన కలగజేసి ఆదరిస్తున్న దేవుడు. ఈ దినం మన దేవుడు మన సెలవిచ్చే మాట బట్టి చూస్తున్నప్పుడు, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడినై ఉందను. ఇది అంశం. నేను మీ మధ్య నడిచెదను, నేను మీకు దేవుడినై ఉందను. దేవుడు మన మధ్య నడుచుటకును, ఆయన మనకు దేవుడై ఉంటకును ఆయన వాగ్దానం చేస్తున్నవాడు. దేవుడు మన మధ్య నడిచినప్పుడు, దేవుడు మన మధ్య నిలిచి ఉన్నప్పుడు, ఆయన నడవాలన్నా నిలిచి ఉండాలన్నా మన యందు తన మనసు కూడా నిలిచి ఉండాలి. అందుకే దేవుని యొక్క మాటను బట్టి తను సెలవిస్తున్న మాట మనం చూస్తున్నప్పుడు 11వ వచనం కూడా చెప్తున్నాడు. లేవి ఖండము 26వ అధ్యాయము 12వ వచనంలో నేను మీ మధ్య నడిచేదని అన్నాడు. అదే 11వ వచనము 12వ వచనం కూడా చూస్తే దేవుని ఆకాంక్ష వస్తుంది. లేవి ఖండము 26వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. ఆమేన్. నా మందిరము మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. సహోదరి సహోదర, మన మధ్యకే ఆయన వస్తానన్నాడు, మనతోనే ఆయన ఉంటానన్నాడు. మన మధ్యకు వచ్చి ఆయన మనసు అసహ్యపడక దేవుడు అందుకని ఈ మాట చదివిస్తున్నాడు. నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుని ఉందును, మీరు నాకు ప్రజలై ఉందరు. ఆయన ఎక్కడ నడవటకున్నాడు? మన మధ్య నడవటకున్నాడు, మనతో నడవటకున్నాడు, మన మధ్య ఉంటకున్నాడు. ఈ ఉదయ కాలంలో దేవుని యొక్క సన్నిధిలో చూస్తున్నట్టు నేను వెళ్ళారా, దేవుడు సెలవిచ్చే మాటను బట్టి, దేవుడు మన ముందు ఉంచిన కటాక్షను బట్టి మరి పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ గొప్ప మాట అని జరుగుతున్నాడు. నేను మీ మధ్య ఉండేదను, మన మధ్య ఉంటకని ఇష్టపడ్డవాడు. ఆనాడు ఇశ్రాయేలుతో చెప్తున్న దేవుడు ఈనాడు మనతో ఈ ఉదయకాలంలో మన మధ్యకు వచ్చి మాట్లాడుతున్నవాడు. సహోదరి సహోదర, దేవునికి భేదము లేదు. దేవుడు ఏ విషయంలో కూడా నువ్వు పలాని భేదం చూపించేవాడు కాదు. ఈ రోజు నీ ఇంటికి రాటకును, నీతో ఉంటకును, ఈ సమాజంతో ఉంటకును, నీ కుటుంబంతో ఉంటకును, నీతో కలుషుటకును ఇష్టపడుతున్నవాడు. ఈ ఉదయకాలంలో దేవుడు మనకంతకు నూతన దినాన్ని ఇచ్చినవాడు.
అందుకని ప్రభు యొక్క నామను బట్టి చూస్తున్నప్పుడు నా మనసు అసహ్యపడదు అంటే ఆయన మన యందు అసహ్యపడే దేవుడు కాదు. మనపై తన కృప నుంచి మన కరుణించి మన ఆదరించకు ఇష్టపడుతున్నవాడు. తన అమూల్యమైన ప్రేమ ద్వారా మన కరుణించి కటాక్షించకు ఇష్టపడుతున్నవాడు. అందుకని ప్రభు నామను బట్టి ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకొని మరి మనం ఈ దినమున ఆయన ప్రజలు అవ్వాలంటే ఆయన సన్నిధిలో ఆయన వాక్యానుసారంగా మనం జీవించడం కోసం మన హృదయంలో సిద్ధపరచుకోవాలి. దేవుని యొక్క మాట ప్రకారం ఆయన ఎందుకే మనం ఎక్కడున్నా మనతో ఉండేవాడు, మన మధ్య ఉండేవాడు. మనము వెతికినప్పుడు దొరికేవాడు, మనం ఆయన వెతుకుతున్నప్పుడు మనతో ఉండి మనల్ని కరుణించి తన కటాక్షించక ఇష్టపడుతున్న దేవుని వాక్యం చేరుస్తుంది. దేవుడు తను ప్రేమించిన తన ప్రజల వల్ల తన కృప నుంచి కనికరించడం కోసం ఆయన ఇష్టపడుతున్న వాడని ప్రభు వాక్యం చేరుస్తుంది. అందుకని ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో చూసినప్పుడు ప్రభు వాక్యం చేరుస్తుంది. ప్రియమైన బిడ్డలారా, 4:4 చూస్తే దేవుడు మనందు చూపుతున్న తన ప్రేమ, తన కనికరము, తన కటాక్షం. నీ దేవుడిని యెహోవాను హత్తుకున్న మీరందరూ నేటి వరకు ఆమేన్ దేవుని హత్తుకోవాలి. దేవునికి మాటను హత్తుకున్నప్పుడు హత్తుకోవటం అనేది ఆయనకి మనకున్న సంబంధం. దేవునితో మనం ఎప్పుడైతే హత్తుకున్నామో ఆయన మనతో ఉంటున్నాడు, ఆయన మన మధ్య ఉంటున్నాడు, ఆయన మనతో కలిసి ఉంటాడు, ఆయన మనతో నిలిచి ఉంటాడు. అప్పుడు ఆయన మనకు కావలసిన సమస్తమును ఆయన ఇచ్చుటకును ఆయన ఇష్టపడేవాడు. ఈ సమయం ముందు దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో పరిశుద్ధ దేవుని సన్నిధిలో వెతుకుతున్న సహోదరి సహోదర, చాలా మంది కొన్ని కష్టంగా ఉంటది. ఉదయం ఎక్కువ జామున ఎందుకు ప్రార్థించమని అడుగుతానంటే, ఎక్కువ జామునైనా 4వ జామున తన ప్రజలు కలుసుకోవటానికి వచ్చాడు. అందుకే చాలా మందిని అంటే రాత్రితో ప్రార్థించిన ఎక్కువ జామున వెతకడు అనే మాట ఎందుకంటే దేవుని వెతకాలి, దేవుని నామను వెతకాలి. చాలా పందరకడ 3 గంటలకి 3 గంటల నుంచి చూస్తున్నప్పుడు అది 4వ జాము అవుతుంది. ప్రార్థిస్తుంటారు. దేవుని యొక్క సన్నిధిలో విషయాన్ని మనం గ్రహించటము, దేవుని సన్నిధిలో కనీసం మనము దేవుని సన్నిధిలో లేచి వెతికినప్పుడు ఆయన మనసు అసహ్యపడగా మన మధ్యకు వస్తున్నాడు, మన ఇంటిలోకి వస్తున్నాడు, మన గృహంలోకి వస్తున్నాడు. ఆయన మన మనకు వచ్చినప్పుడు, మన దగ్గరకు వచ్చినప్పుడు మన సమస్య తొలగిపోతుంది. కావచ్చు ప్రతి మనిషిలో కొన్ని బలహీనతలు సంభవిస్తుంటాయి, కానీ ఆ సమస్తమును కూడా శుద్ధిపరచుకో సమర్థమైన వాడు దేవుడు. అందుకనే హత్తుకోవాలి. ప్రభుని హత్తుకోవటం మనకి ఇష్టం వచ్చిన లేచి మనం ఏదో పోతుంటారు. చాలా మంచిది ఏదైనా వెళ్ళారా, అది ప్రభుకి ఇష్టం కాదు. ప్రభుని హత్తుకునే హృదయం కావాలి, పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండే జీవితం కావాలి. అందుకని ప్రభు యొక్క మాటను మనం గైకుంటూ ఉండాలి. భక్తులు ఎందుకు అడుగుతున్నాడు? ప్రభు నామను బట్టి చూస్తున్నప్పుడు కీర్తన గ్రంథంలో 5వ అధ్యాయంలో చూస్తే 3వ వచనం మాట చెప్తాడు. కీర్తన 5:3 చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చేరుస్తుంది. యెహోవా ఉదయమున నా కంఠస్వరమును నీకు వినపడి. ఎంతమంది కంఠస్వరం వినపడుతుంది? మన దేవుని దగ్గరకు వచ్చాం. దేవుని మందిరంలో ఉండేవారు, దేవుని సన్నిధిలో ఉండేవారు, దేవుని ఆవరణలో సకజంగా తన గులుగుతో సీయుని నివాసకుండలో చాలా మంది కన్నీరు కారుస్తుంటారు. ప్రభు ఆజ్ఞించరుస్తుంది. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాశి ఉందను. సిద్ధం చేశారా? ప్రభుని ఏమడగలను సిద్ధపడ్డారా? పరిశుద్ధాత్మదేవుని అడుగుకున్నారా? నీ సన్నిధిని సిద్ధం చేసి కాశి ఉందని. ఎందుకంటే నువ్వు వస్తున్నావు, నువ్వు వచ్చావు, నువ్వు నా మధ్య ఉంటాకి మా మధ్య ఉంటాకి వస్తున్నావు కనుక. అందుకని నీ సన్నిధిని మా ప్రార్థన సిద్ధం చేసి ఉన్నావు. నా సహోదరి సహోదరులారా, ఈ విధంగా చాలా మంది ఆదివారం దినమున, కొందరు, అందరు కాదు, ఇవాళ సెలవు దినం అన్నట్టుగా చాలా మంది చాలా మరి 7-8 గంటలతో పండుకునే వారు ఉన్నారు. ప్రభుని వెతకకుండా
3 గంటల ముందే సిద్ధపడి ప్రభు దగ్గర ఇదేనో నా ప్రభుతో గడపాలని ఆశపడే ఉన్నారు. ప్రభు సన్నిధిలో మనం ఆయన గడపాలి, సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే తన మనసు అసహ్యపట్టలేదు. దేవుని యొక్క సన్నిధిలో చూస్తున్నప్పుడు తన మనసు అసహ్యపట్టలేదు. ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు లెగమని ఉంటామంటే పరిశుద్ధ దేవుణ్ణి మనం వెతకాలి, సిద్ధం చేసుకోవాలి. ఏమడగలి ఇదేనో నా కుటుంబం, మనం ఏ విధంగా వ్యక్తిగతంగా దేవుని దగ్గర ఏమి సమర్పించుకోవాలంటే అప్లై చేయాలి, ప్రభుని ఏమడుక్కోవాలి. ఈరోజు మన సమస్య కోసం ప్రభుని అడుగుదామా, లోకాన్ని అడుగుదామా? ప్రభుని అడగాలి. అడగట కోసం ప్రభుత్వం సిద్ధం చేసుకోవాలి. శరీరంలో వచ్చే బలహీనతలు పెట్టి కానీ, ప్రాణమైన పీస్తున్న దుష్టక్రియలు పెట్టి కానీ, లేక సమాధానం లేకుండా చేస్తున్నా, కుటుంబంలో సమాధానం కూడా చేసుకున్న ప్రతి విషయంగా వ్యక్తిగతంగా యవనస్తుల జీవితాలు కూడా రోధిస్తూ ఘోషిస్తున్నా, పీడిస్తున్నా ప్రతి విధమైన విషయాన్ని కూడా విడిపింపట కోసం నీవు సన్నిధిలో సిద్ధం చేసుకున్నప్పుడు నీ కుటుంబానికి కావాల్సిన సమాధానం కలగట కోసం పరిశుద్ధాత్మ దేవుడు నీ విషయంలో ఏది కావాలో, ఏది కోరుకుంటున్నావో, ఏ అపారం కోరుకుంటున్నావో, లేక ఏ విషయంలో అయితే ప్రభు దగ్గర ఎదురు చూస్తున్నావో, అందుకని ఆయన సన్నిధిలో చెప్తున్నాడు, ఉదయం నా కంఠస్వరము నీకు వినబడను, వినిపించాలి. గొంతు తెరిచి మనంతరత్వ తెరవబడాలి, మనంతరత్వ ప్రభుకి అంగీకారం మార్చబడాలి. నీకోసం చూస్తున్నాడు యేసయ్య, నీకోసం చూస్తున్నాడు యేసయ్య. దేవుడు మన గృహానికి వచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు మన ఇంటికి వచ్చి ఆయన పిలుస్తున్నాడు. నువ్వు పిలిస్తే ఆయన ఇంటికి వస్తాడు. నువ్వు పిలవాలి. దేవుడు ప్రతి మనిషిని కూడా దర్శించడం కోసం ఒక మార్కెట్ కూరగాయల విషయంలో ఉంటది. కూరగాయలు తీసుకుని కొందరు వస్తుంటారు, ఇంకేదో తీసుకుని కొందరు వస్తారు. మనకు కావాల్సిన వస్తువులు తీసుకుని వస్తూ ఉంటారు. వారు బయట కేకేస్తుంటారు. వెంటనే మనం పిలిచినప్పుడు మన ఇంటి ముందుకు వస్తారు, మనకు కావాల్సినవి తెచ్చుకుంటాం. అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుని మనం పిలిస్తే మన ఇంట్లోకి వచ్చి తన మనసు అసహ్యపడకుండా నీ కార్యమును నెరవేర్చేవాడు యేసయ్య. నా కుమారి అని పిలిచేవాడు, ఆయన పిలుస్తున్న దేవుడా, నిన్ను కనికరించే దేవుడా. ఆలోచించని ఆయన బయటపడు కాదు, నా దేవుడు అన్నాడు కదా, నేను మీ మధ్య నడిచేదను, అప్పుడు మన మధ్యకు వచ్చి నడిచేదను, మన కంఠస్వరం విన్నప్పుడు. అందుకనే కీర్తన 88లో చూస్తే కూడా 13 వచ్చిన చెప్తారు ఒక మాట. కీర్తన 88, 13 చూస్తే కూడా పరిశుద్ధ వాక్యంతో చరుస్తుంది. యెహోవా, నీతోనే మనవి చేస్తున్నాను, ఉదయం నా ప్రార్థన ఆమేన్ ఎదుర్కోవాలి. ఆమేన్ యేసుక్రీస్తు పరిష్కారం కలుగాక. ఎదుర్కోవాలి. సహోదరి సహోదరా, ఈరోజు ఒక స్నేహితులు మన స్నేహం కలిగి ఉంటారు. కొంతకాలం వచ్చిన తర్వాత వాళ్ళు ఎడిపోతారో ఏమవుతారో తెలియదు, కానీ ఆయన మనతో ఉండేవాడు. నేనందరినూ చూశాను ఇదే స్థలంలో, ఈ సకజనాథర గొలుగొత్త శ్రీనివాసకు నివాస కొండలో నేను అనేక ప్రాంతాల్లో స్వార్థ చేసినప్పుడు మరి ఈ స్థలంలో అనేకులను చూశాను. రకరకాల జాతుల ఉన్నతమైన వారిని. ఈనాడు కొందరు ఎక్కడికో పోయి జాబ్ చేస్తున్నారు, అవుట్ ఆఫ్ పోయి జాబ్ చేస్తున్నారు, ఫ్యామిలీ పరంగా వెళ్తున్న వారిని చూశాను. ఎక్కడెక్కడ వారు వచ్చారు, మంచిగా అయినారు, బాగుంది, ప్రభు దగ్గరకు వచ్చినారు. ఎన్నో విషయాలకు వాగ్దానాలు చేసిపోయిన వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా వారి సంతానాన్ని బట్టి సంతానం లేని వారు వచ్చినారు. అనేకులు చూశాను, అనేకులు వెళ్ళిపోయి ఎక్కడో ఏదేదో రాష్ట్రాలు ఏదో దేశంలో ఉంటున్నారు. చెప్తుంటారు, ఎప్పుడు ఖర్చయ్యా ఫోన్ చేసి అలా కష్టం వచ్చిన ఫోన్ చేస్తుంటారు. ఈ విధంగా చూస్తున్నప్పుడు వారు చాలా దూరం ఉన్నారు, కానీ నా యేసు నా మధ్య ఉన్నాడు. ఆయన
నిన్నడగనే ప్రతిదినం కూడా ఆయన పరిశుద్ధమైన సన్నిధిని మాట్లాడుతూ ఉన్నాడు, విడిపిస్తున్నాడు, కార్యం చేస్తున్నాడు. అందుకని దాని వెళ్ళారా మన కంఠస్వరం ఆయనకి నింపడాలి. అందుకే మనం అడుగునా, ఉదయం నా ప్రార్థన నేను ఎదుర్కొన్నాను కనుక ఆయన ఎదుర్కొంట కోసం, ఆయనతో కలిసి కోసం మనం తప్పక ప్రభుని దగ్గర ప్రార్థించడం కోసం. అందుకే భక్తులు అంటున్నాడు, పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలి? మనసు అసహ్యపడదు గనక ఆయన కలుసుకోవాలి. ఆయన మన మధ్యకు వచ్చే దేవుడు. వర్షగంధం ఆరోగ్యంలో 3వ వచనం చెప్తున్నాను. ఆయన దేవుని పరిశుద్ధం యొక్క నామను బట్టి చూస్తే ప్రభు ఆకంచరిస్తుంది. వర్షగంధం 6:3 చూస్తే దేవుని ఆకంచరిస్తుంది. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందామరండి. యెహోవాను గురించిన జ్ఞానము రా, తన మందిరానికి రా, తన సన్నిధికి రా. ఆయన సన్నిధిలో ఆయన నీ దగ్గరకు వస్తున్నట్టు ఆయన దగ్గర సంపాదించుకో జ్ఞానము. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయన అనుసరించుదాము రండి. ఉదయం తప్పగా వచ్చినట్లుగా ఆయన ఉదయించును. ఉదయం తప్పగా వచ్చినట్టుగా ఆయన ఉదయించును. వర్షం వలె ఆయన మన ఎద్దకు వచ్చును. భూమిని తడిపినట్లే తొలకరి వర్షమును కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఆమేన్. యేసయ్య వస్తున్నాడు. సహోదరి సోదర, దేవుడు నా ఇంటికి రావట్లేదు, దేవుడు నన్ను ప్రేమించట్లేదు. చాలా మంది బలహీనంగా మాట్లాడతారు కదా. మనం వెతకాలి. ఫస్ట్ ఆయన మన విషయంలో అసహ్యపడే దేవుడు కాదు. తన మనసు అసహ్యపడదు. తన మనస్సు మన విషయంలో దూరం చేసుకునేది కాదు. మన ప్రేమిస్తున్నాడు, మన కనికరిస్తున్నాడు. ఆయన తన పరిశుద్ధమైన నామట మన కరుణించి ఆయన మన కటాక్షించుకున్న నా సహోదరి సోదరులారా, మన మధ్య ఉంటకు ఇష్టపడే దేవుడు. అందుకని అసహ్యపడే దేవుడు కాదు. మన విషయంలో అసహ్యపడకు ఇష్టపడే దేవుడు కాదు. మన ఎందుకు తను చూస్తున్న మాట చూస్తున్నప్పుడు ఎందుకంటాడు, జ్ఞానము సంపాదించుకుందారండి, పరిశుద్ధ మార్గమును తెలుసుకుందారండి, సర్వోన్నతమైన దేవుని యొక్క సన్నిధికి ప్రవేశిస్తారండి. ఆయన పరిశుద్ధ సన్నిధిలో ప్రవేశించినప్పుడు, తన కృపల సన్నిధిలో మనం ప్రవేశించినప్పుడు ఆయన మనకు బోధించేవాడు, తన సన్నిధి మనకు అనుగ్రహించి ఆశ్రయించేవాడు, మన మనవికి జవాబిచ్చేవాడు. మనం అడిగినప్పుడు ఆయన మనకు జవాబిచ్చి మన సహాయం చెట్టుకున్నాడని ప్రభు ఆజ్ఞించరుస్తుంది. అందుకని సంపాదించుకుందాం, జ్ఞానము సంపాదించుకుందాం అని ప్రభు మాట సరస్తుంది. నా సహోదరి సోదర, ఈ విషయాన్ని జ్ఞాపం చేసుకొని దేవుని సన్నిధిని మనం వెతకాలి, దేవుని మాట వెతకాలి, జ్ఞానం సంపదకు ఆయన సన్నిధికి రావాలి. దేవుడు ప్రేమించి నేను పిలుస్తున్నవాడు. 105వ వచనం చూస్తే 4వ వచనం భక్తుడు చెప్తున్నాడు ఒక మాట. 105:4 చూస్తే దేవుని యొక్క పరిశుద్ధ ఒక మాటను బట్టి యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. వెతికినప్పుడు ఆయన బలము నీకు అనుగ్రహిస్తున్నాడు కదా. స్తుతించు, మహిపరచు, ప్రభు సన్నిధిని వెతుకు, బలము కలిగి ఉంటావు, శక్తి కలిగి ఉంటావు, ఆయన కటాక్షం కలిగి ఉంటావు. నిన్ను ప్రేమిస్తున్న దేవుడా, ఆయన పరిశుద్ధం అంటే నేను కరుణించే దేవుడా, నాడు నేడు ఏకరీతికున్న తండ్రి కనుక ఆయన పరిశుద్ధమైన బలమును వెతకాలి, తన పరిశుద్ధమైన సన్నిధిని మనం వెతకాలి. అప్పుడు ఆయన మన దొరికేవాడు. అందుకనే భక్తులు అంటున్నాడు, ప్రభు నామను బట్టి ప్రభు సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో చూస్తే
కీర్తన గ్రంథము 5:7 చెప్తారు ఒక మాట. కీర్తన గ్రంథము 5:7 చూస్తే దేవుని వాక్యం చరుస్తుంది. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను. ఆలోచించండి. నేనైతే నీ కృపాతిశయమును నీ మందిరంలో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాల వెతుకు చూసి నమస్కరించదను. కనుక ఈరోజు ఆలోచించు. దేవుని కనుకరించిన సమయాన్ని బట్టి దేవుని ఆయనే నీ మధ్యకు వస్తున్నాడు, నీ ఇంటికి వస్తున్నాడు. నేను మందిరమే నీ మధ్యన ఉంటున్నాను అన్నాడు ఆయన. దేవుని ఆ మొట్టమొదటి దృష్టి నీ ఇంటికి వచ్చి, అందుకని లైఫ్ వర్క్లో పాల్గొనలో కానీ ఆ విషయంలో నిర్లక్ష్యం చేయక కుటుంబంగా కూడుకొని లేక సందర్భంలో కూడుకునేవారు శుద్ధపడి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ప్రవేశించాలి. ఈ దినాన్ని తనకు అప్పగించుకొని మన ప్రవస్థన ఉన్నప్పుడు దేవుడు మన దీవించేవాడా. దేవుడు తన పరిశుద్ధ నుండి మన సహాయం చేయడానికి ఇష్టపడేవాడు. నా ప్రియమైన సహోదరి సోదర, నిత్యం కూడా మనం వెతుకుతున్న తండ్రి, తన కృపా కనికరమిట మనకు అనుకుంటున్న తండ్రి, ఈనాడు ఆయన సన్నిధిలో చూసినప్పుడు నేనైతే అన్నాడు ఆయన. అందుకని భక్తుడు కీర్తన గ్రంథంలో 52 చూస్తే 8 చెప్తున్నాడు ఆయన. కీర్తన 52:8 చూస్తే వాక్యం చదువుతుంది. నేనైతే దేవుని మందిరములో పచ్చని వెలువ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుతున్నాను. ఈరోజు నీకు నమ్మిక ఉన్నదా? పరిశుద్ధాత్మ దేవుని కలుసుకుంటకు నీకు నమ్మిక ఉన్నదా? దేవుడు అసహ్యపడనన్నాడు. ఆయన మనసు అసహ్యపడదు. నేను నీ యొద్దకు రాటకు నీ ఇంటికి రాటకన్నాడు ఆయన. మన దగ్గరకు వచ్చి మనతో ఉంట కోసం, ఆయన సన్నిధి కోసం, ఆయన సన్నిధిలో ఆయన సెలవిస్తున్నవాడు. ఈ స్థలం వింటున్న వారు ఉదయ కాలంలో దేవుని వాక్యం కోసం ఆశపడ్డ ప్రతి వారు కూడా విషయాన్ని జ్ఞాపం చేసుకొని సకల జనాల ధరగులతో సీయోని నివాసకుండా వారు కూడా ప్రియమైన సహోదరి సోదర మొక్కరిచ్చు ప్రార్థన చేద్దాం. ఉదయం తప్పక వచ్చింది. తొలకరి వర్షం కడవర వర్షం వల్ల ఉదయం తప్పక ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఆయన మన మధ్యకు వస్తున్నాడు. ఆయన మన మధ్య ఉన్న దేవుడు కనుక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, నీ పరిశుద్ధ పాదాలు కొందనాలి. మీరు పరిశుద్ధులు కదా. నాన్న, నీ కృపను మమ్మల్ని ప్రేమించి మీ మనసు అసహ్యపడక మా మధ్యకు వచ్చిన దేవుడు కదా. మాకు దేవుడుగా ఉండి మమ్మల్ని నీ ప్రజలుగా చేసుకోవడానికి ఇష్టపడ్డ మహోన్నతమైన తండ్రి, నేను మీ మధ్య నడిచేదను అన్నారు కదయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. మేము ఎన్నో పర్వతండి అలిసిపోయిన వారు ఉన్నారు, అనేక పాపంలతో ఉన్నవారు ఉన్నారు, అనేక నీకు విరోధంగా బ్రతికిన వారు మేము. అయినప్పటికీ తండ్రి, మీరు మా యందుంచిన కనికరం పెట్టుకుందనాలి. మీరు మా వెడలు చూపిన కటాక్షాన్ని పెట్టుకుందనాలు తెలుస్తున్నాం. మీరు మాపై చూపుతో నీ ప్రేమకే వందనాలు తెలుస్తున్నాను. ఎస్ఐ, నీ పాదాలకు వందనాలు. నీ పరిశుద్ధ నామను పెడతండి. నన్ను మమ్మల్ని ప్రేమించుతండి. ఈ పరిశుద్ధ దినమున తనక ఈ పునరుద్ధాన దినము పోతండి నేను వెతికి కృప ప్రతిబిడ్డగా దయచేతండి. నీ సన్నిధులు కనుక కృప దయచేతండి. నీ పరిశుద్ధ నామంలో ప్రభావ మాకు నాయన తోడుగా ఉండి కనికరించి మాకు సహాయం చేయటకు ఇష్టపడ్డ దేవుడు కనుక మేమును నీ మందిరంలో పచ్చను ఒలివ చెట్టు వెళ్ళి ఉంటా సహాయం చేసి నీ ఎందు భయభక్తులు కలిగి జీవించే కృప దయచేతండి. ఈ సమయం పర్వత ఏ బిడ్డలైతే ఏ విషయాన్ని బట్టి నీ పాద దగ్గర మోకరిస్తున్నారు, ఆ కుటుంబంలో ప్రభు సమాధానం కలుగుటకును, వారికి ఆరోగ్యం కలుగుటకును, వారికి ఉన్న ప్రభు ప్రతి విధమైన మరణం తొలిపోయి నీ పరిశుద్ధంగా కృపతో వృద్ధిని కృప దయచేతండి. దోష విధానం తొలిపట సహాయం చేసి ఈ రాత్రి వేళ పడుకోదు, ఈ ఉదయకాలం వేళ పడుకోతండి. నీ కటాక్షం మాతో ఉంచే దేవుడు కనుక దగ్గర ప్రభు నీ పాదాలు కొందరు చేస్తున్నాం. అయ్యా తండ్రి, నీ నడు సకల ఆదల గొలుగుతో సీయోని నివాసకొండలో ఆశతో వచ్చిన ప్రతి బిడ్డపై నీ కృప తెచ్చేసి నీ కనికరు కటాక్షం తెచ్చేస్తాం.
యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి. రాత్రి ప్రభు నీతో ఏకీపించిన బిడ్డలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ ఆత్మతో ఏకీపించిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ నీ కృప కనికరం బట్టి తండ్రి మా కుటుంబం కూడా కరుణించు కటాక్ష దీవిస్తూ అయా మా రక్తసంధుల బంధుమిత్రులు కూడా జ్ఞాపక రక్షణ దయచేసి ఈరోజు నీ పరిశుద్ధమైన నామని వెతికే కృప ప్రతి కూడా దయచేయమని, అదేవిధంగా ప్రభు నీ పరిశుద్ధమైన నాయన ఉదయకాలంలో ఎగరైన వృద్ధులు నా తల్లిదండ్రులు వారు ఉన్నారు, ఎవరో అనేకలు అనారోగ్యంగా ఉన్నారు తండ్రి, వారు కూడా ముట్టి స్వస్థపరిచి వారి విశ్వ ప్రభ ఈ దినమైతే ప్రత్యేకించి నీ వెతికే కృప ప్రతి వారు కూడా దయచేతండి. నేను కలుసుకోవటం సహాయం చేతండి. నీ నామను గణపరిష కృప కూడా దయచేతండి. నీ కటాక్షణ బొమ్మలు కరుణించి దీపించండి. నా ఎస్ఐని కొందనాలు చేస్తున్నాం. నీ పరిశుద్ధమైన పాదాలు కొందనాలు చేస్తున్నాం. అదే ప్రభా పరిశుద్ధపతండి. మరి మేమున్న బస్తీ కానీ, మేమున్న పట్టణం కానీ, మేమున్న గ్రామాలు కానీ, మేమున్న ప్రాంతాలు కానీ, మేమున్న ప్రతి ఒక్కటి కూడా మీరు జ్ఞాపం చేసుకుంటూ అయా రక్షణ మారుమనసు దయచేసి రక్షణ మార్పచ్చు ప్రతి వారు దయచేసి ఈ కొత్త పట్టణంలో పల్లెల్లోనూ కూడా నీ వెతికి కృప దయచేతండి. అదే ప్రభు అదే సరిహద్దులో నీ కాపుతలు దయచేతండి. ప్రత్యేకించి చెప్పకపోతే శిరుషత్తు నీ తల్లి తిరిగే కృప కూడా దయచేసి నాయన ప్రజలతో వెనక ప్రజాప్రతినిధులను కూడా జ్ఞాపం చేసుకుంటూ నీ కృప కనికర వారు కూడా దయచేసి నాయన ప్రజలకు మేలుకట్టు కూడా దయచేసి అన్నిటికంటే ప్రభా పరిశుద్ధ ఆత్మను కలిగి జీవించకు మీరు మా మధ్య ఉంటకు వచ్చినారు కదా, మేము కూడా ప్రభా మీకు ప్రజలమే ఉంటకు మీ ఆత్మకి విరోధం ప్రతి ఒక్కటి మా నుంచి తొలగించు కృప కూడా దయచేసి కనికరమైన కటాక్షం దయచేసి మీరు దీవించి కటాక్షిస్తుంది. అయ్యా ఎవరైనా బలహీనగాను అనారోగ్యం ఉంటే వారు ముట్టి స్వస్థపరచండి. వారికున్న ప్రతి అనారోగ్య విషయంతో వారు విడిపించి మంచండి. ప్రతి వారిపైన కృప తెచ్చేసి నీ దయా కనుకలు ప్రతి వారికి తెచ్చి కనుకరించమని నీ కృపలు ప్రకోతండి. మరి దినమక నేను కలుసుకున్న తగు సమయంలో కలుసుకున్న కృప ప్రతి వారికి దయచేసి అన్వేషణ దీవించి ఆశ్రయించమని దీవెన ఆశ్రయ ప్రతి బిడ్డగా దయచేసి కరుణించమని యేసుక్రీస్తు పరిశుద్ధమున ప్రార్థించి వడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.